అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిక్లేర్ చేసినటువంటి ఆప్షనల్ హాలిడేస్ మరియు జనరల్ హాలిడేస్ సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. జియో ఆర్టీ నెంబర్ 2276 ప్రకారం దానికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జియో ఆర్టీ నెంబర్ 2276ని మనకి 4/12/2025 విడుదల చేసింది. ఇందులో జనరల్ హాలిడేస్ మరియు ఈ ఆప్షనల్ హాలిడేస్ గురించి వివరంగా ఇవ్వడం జరిగింది. ఎనెక్సరీ 1లో మనకి ఇక్కడ ఇచ్చున్నారు. 14వ తేదీ భోగి, అలాగే 15 సంక్రాంతి, 16 కనుమ, అలాగే రిపబ్లిక్ డే 26వ తేదీ మనకి మండే వచ్చింది. అలాగే మహాశివరాత్రి వచ్చేసి మనకి సండే వచ్చింది, ఫిబ్రవరి 15వ తేదీ. అలాగే హోలీ మార్చి 3వ తేదీ, అలాగే ఉగాది మార్చి 19, అలాగే మార్చి 20 వచ్చేసి రంజాన్. ఉగాది, రంజాన్ దగ్గర పక్కనే వచ్చాయి. అలాగే శ్రీరామనవమి మార్చి 27, అలాగే గుడ్ ఫ్రైడే వచ్చేసి ఏప్రిల్ 3వ తేదీ రావడం జరిగింది. జగజ్జీవనరామ జయంతి వచ్చేసి ఏప్రిల్ 5, ఇది మామూలుగా జనరల్గా వచ్చేది. అయితే ఈసారి ఇది సండే వచ్చింది. అంబేద్కర్ జయంతి ఇది ట్యూస్డే వచ్చింది. అలాగే బక్రీద్ మనకి మే 27 వచ్చాయి. ఇక్కడ మొహరం వచ్చేసి జూన్ 25 వచ్చింది. అలాగే ఇండిపెండెన్స్ డే వచ్చేసి ఈసారి సాటర్డే వచ్చింది. అలాగే వరలక్ష్మి మొత్తం అంతకుముందు ఆప్షన్ హాలిడే ఇచ్చారు. ఇంతకుముందు ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ నుంచి దాన్ని పబ్లిక్ హాలిడేగా ఇస్తున్నారు. అది మనకి ఆగస్టు 21 తేదీన వచ్చింది. మిలాడి నబీ ఆగస్టు 25న, శ్రీకృష్ణాష్టమి సెప్టెంబర్ 4వ తేదీ, వినాయక చవితి సెప్టెంబర్ 14వ తేదీ వచ్చింది. ఇట్లా మహాత్మా గాంధీ జయంతి వచ్చేసి, అలాగే దుర్గాష్టమి మనకి సండే వచ్చింది అక్టోబర్ 18, అలాగే విజయదశమి అక్టోబర్ 20, అలాగే దీపావళి వచ్చేసి నవంబర్ 8వ తేదీ వచ్చింది. క్రిస్మస్ జనవరి 25, క్రిస్మస్ వచ్చేసి ఈసారి మనకి డిసెంబర్ 25 ఫ్రైడే వచ్చింది. తర్వాత ఇక్కడ మహాశివరాత్రి, జగజ్జీవన జయంతి, దుర్గాష్టమి అండ్ దీపావళి, ఈ 4 పండుగలు కూడా మనకి సండేస్ రావడం జరిగింది. ఈ సండేస్లో వచ్చినటువంటి ఎనెక్సరీ 1A కింద మనకి నెక్స్ట్ సపరేట్గా ఈ టేబుల్ ఇచ్చినారు. 4 ఫెస్టివల్స్ ఈసారి మనకి సండేస్ రావడం జరిగింది. అలాగే ఆప్షన్ హాలిడేస్ చూసినట్లయితే న్యూ ఇయర్ 1వ తేదీ, అలాగే తర్వాత ఇంకొకటి 1వ తేదీ 3వ తేదీ ఒకటి ఇచ్చున్నారు. అలాగే షబ్బే మిరాజ్ వచ్చేసి జనవరి 16వ తేదీ, అలాగే షబ్బే భారత్ వచ్చేసి ఫిబ్రవరి 3వ తేదీ, అలాగే షబ్బే ఖాదర్ వచ్చేసి మనకి మార్చి 15వ తేదీ ఇచ్చున్నారు. ఇంకా మహావీర జయంతి, అలాగే బసవ జయంతి, బుద్ధ పౌర్ణిమ ఇచ్చున్నారు. అలా మొహరం వచ్చేసి మనకి ఇది 9th మొహరం లాగా ఉంది. ఇది మనకి జూన్ 16వ తేదీ ఇచ్చున్నారు. అలాగే రథయాత్ర వచ్చేసి జూలై 16వ తేదీ ఇచ్చున్నారు. ఇట్లా ఇవి దీనికి సంబంధించి ఆప్షన్ హాలిడేస్ కొన్ని ఇక్కడ ఇచ్చున్నారు ఇవి. అలాగే ఇంకా మనకి పార్సీ న్యూ ఇయర్ 19వ తేదీ, మహాలవి అమావాస్య వచ్చేసి అక్టోబర్ 10వ తేదీ ఇచ్చారు. గురునానక్ జయంతి వచ్చేసి నవంబర్ 24, క్రిస్మస్ ఏవ్ 24 డిసెంబర్, బాక్సింగ్ డే 26, 2 మామూలుగా జనరల్గా వచ్చేవి. థర్స్డే, సాటర్డే వచ్చాయి. అలాగే ఈ ఆప్షన్ హాలిడేస్లో మనకి సండేస్ వచ్చిన మొత్తం షబ్బీ ఖదర్ వచ్చేసి మనకి మార్చి 15వ తేదీ సండే వచ్చింది. మహాలవి అమావాస్య కూడా మనకి సెకండ్ సాటర్డే రోజున రావడం జరిగింది. ఇవి 2006లో వర్తించేటువంటి సెలవులు వివరాలు.